హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళాశ్రీ క్రియేషన్స్. రోజు రోజుకి ఎస్ఎంఏ, డిఎండి అంటూ ఇవి పెరిగిపోతూనే ఉన్నాయండి కేసెస్. ఇప్పుడు ఈ ఫేజ్ అంతా నడుస్తుంది. ఒక ఫేజ్ అంతా నడుస్తున్నప్పుడు చాలామంది దానికి ఇబ్బంది పడుతున్నారు. చాలామంది పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి చాలా ఫ్యూచర్స్ ఉన్నాయి. దయచేసి గవర్నమెంట్ ఇవన్నీ కొన్ని స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం మీరు దానికి పెట్టే ఖర్చు, పెట్టే దీనికి ఏదో పెడితే కొంచెం పిల్లలు లైఫ్స్ సేవ్ అవుతాయి. అంటే నేను చెప్తున్నా, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా మరి తిండికి లేకుండా ఉన్నట్టుగా అయితే ఎవరు లేరు. కానీ ఇలాంటి జబ్బులు వస్తే మాత్రం అన్నేసి కోట్లు అంటే వాళ్ళు ఎక్కడి నుంచి తేలేరు. అయితే ఒక్కటి నేను నిన్న విన్నది ఏంటంటే, లోకేష్ గారు దీనికోసం అంటే ఇన్ని కోట్ల ఖర్చు అయ్యేదాన్ని కొంచెం తక్కువలో అయ్యేటట్టు డీలింగ్స్ కుదుర్చుకొని ఈ రోగాలకి కొంచెం మందులు అన్నవి సెట్ చేస్తామన్నట్టుగా అన్నారనేసి నేను న్యూస్ అయితే విన్నాను. అది నిజమే అనుకుంటున్నాను, ఫేక్ కాదనుకుంటున్నాను. దయచేసి ఏంటంటే ఇప్పుడు అందాకలకి అర్జెంటుగా కొంతమందికి కావాల్సిన అమౌంట్ అయితే ఉంది. అది కృష్ణ అవ్వచ్చు, కేయాన్ష్ అవ్వచ్చు, అశ్వర్ధ్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా పేరెంట్స్ చాలా వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారో యాజ్ ఏ మదర్గా నాకు అర్థమవుతుంది. ఆ పెయిన్ నాకు అర్థమవుతుంది. దయచేసి ప్లీజ్ గవర్నమెంట్ కొంచెం రెస్పాండ్ అవ్వండి. కావాలంటే జనాలకి మీరు ఇస్తున్న కొన్ని స్కీమ్స్ తీసేసి వాళ్ళకి హెల్ప్ చేయండి. ఆ జనాల్లో ఒకరిగా చెప్తున్నాం, మేమే కాదు చాలామంది చెప్తున్నారు. జనాల్లో ఒకరిగా చాలామంది చెప్తున్నారు, తీసేయండి, మాకు ఆ స్కీమ్స్ అవసరం లేదు అని చెప్తున్నారు. ఫ్రీ బస్సులు కానివ్వచ్చు, ఇవన్నీ కూడా అవసరం లేదని చెప్తున్నారు. అలాగే దయచేసి కొంచెం గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యి అలాంటి పిల్లలకి హెల్ప్ చేస్తే అసలు మీరు ఇప్పుడు 3 బిడ్డలు పుడితే ఇంత ఇస్తాము, 4 కనండి, 3 కనండి అని అంటున్నారు. అసలు ఉన్న వాళ్ళని ఫస్ట్ కాపాడుకుందాము. ఉన్న జనాభాని ఇలాంటి పిల్లల్ని కాపాడుకొని తర్వాత దానికోసం ఆలోచిద్దాం. దయచేసి ప్లీజ్ గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరీ పిల్లల్ని చదివించుకోలేని వాళ్ళు కూడా చక్కగా గవర్నమెంట్ స్కూల్లో వేసుకుంటున్నారు. చక్కగా స్కూల్స్ కూడా బాగా డెవలప్ అయ్యారు. మీరు బాగా డెవలప్ చేశారు. గవర్నమెంట్ అన్నీ ఫ్రీ వస్తున్నాయి, వాళ్ళకి అన్నీ ఫ్రీ వస్తున్నాయి. ఇంకా కాకుండా అన్నీ ఫ్రీ అయినా కూడా స్కూల్ ఫీజు కూడా లేకపోయినా ఇంకా తల్లికి వందనం కూడా వేస్తున్నారు. నాకు తెలిసి ఇలాంటివన్నీ కూడా అంత అవసరం లేదు. దయచేసి ఇలాంటి పిల్లల్ని కాపాడండి. దయచేసి హార్ట్ఫుల్గా మేము అందరం అడుగుతున్నాము, జనాలు అందరం రిక్వెస్ట్ అనమాట. ఇది మేము తలుచుకుంటే చేసేస్తాము. ఎన్ని కోట్లైనా అందరూ కలిపి చేస్తారు, కానీ ఎంతమందికి అలాగా చేస్తారు? ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉన్నారు బయటికి. దయచేసి వాళ్ళని కాపాడండి ప్లీజ్. మ్యాక్సిమం ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా గవర్నమెంట్కి చేరుతున్నాయని అనుకుంటున్నాను. వాళ్ళు రెస్పాండ్ అవుతారనే నమ్మకం మాకు అందరికీ ఉంది. ప్లీజ్ మీరు రెస్పాండ్ అవ్వండి దయచేసి ప్లీజ్.